అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇన్సైడర్. నేను రాజు. మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ప్రచారం చూశాక ఎస్పెషల్లీ ఎన్డీఏ కూటమిలో ఒక కొత్త ఆశలు చిగురించాయి. మహారాష్ట్రలో మహాయతి కూటమి గెలవబోతోంది. బీజేపీకి అక్కడ మూడోసారి ప్రజలు పట్టం కట్టబోతున్నారు అనేటటువంటి దాని మీద తీవ్రమైనటువంటి చర్చ నడుస్తుంది. ఇంతకీ పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ఏం చేశాడు? మహారాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ ఎందుకు అంతలాగా అభిమానిస్తున్నారు? పవన్ కళ్యాణ్ చేసినటువంటి రోడ్ షోకి అంత పెద్ద ఎత్తున క్రేజ్ రావడానికి కారణం ఏంటంటే దీనికి అనేక రకాలైనటువంటి అంశాలు ఇక్కడ ఉన్నాయి. ఎస్పెషల్లీ స్టార్ క్యాంపైనర్ల రూపంలో చాలామంది వెళ్తూ ఉంటారు, ప్రచారం చేస్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తూ ఉంటారు. ఆ అభ్యర్థికి సంబంధించినటువంటి గుడ్ క్వాలిటీస్ చెప్తూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రచారం నిజంగా అందుకు భిన్నమైనటువంటి అంశం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో మోడీ తర్వాత అంత క్రేజ్ని ఎన్డీఏ కూటమిలో కూడగట్టుకున్నటువంటి ఒక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఈరోజు చరిత్ర సృష్టిస్తున్నారు. ఎందుకంటే మహారాష్ట్రలో ఆయన పర్యటించినటువంటి మరాఠ్వాడ కావచ్చు, లాతూర్లో కావచ్చు, ఎస్పెషల్లీ షోలాపూర్లో జరిగినటువంటి రోడ్ షో. అసలు షోలాపూర్లో జరిగినటువంటి రోడ్ షో కానీ చూస్తే ఇసుకేస్తే రాళ్ళంత మంది జనం, దాదాపు వేలాది మంది ఆయన రోడ్ షో నడిచేటటువంటి మార్గం అంతా కూడా జనాలతోటి కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా మనం చూస్తే పవన్ కళ్యాణ్ అనేక రకాలైనటువంటి అంశాలను అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియజెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ఈరోజు దేశంలో 6 భాషలు వచ్చినటువంటి ఒక వ్యక్తి. అంటే ఆయన అక్కడ మాట్లాడుతూ కూడా కొన్ని అంశాలను కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆకట్టుకోవడంతో పాటు ఎస్పెషల్లీ రాజకీయ నాయకులు ఎలా ఉండాలి, ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలతోటి ఏ విధమైనటువంటి సంబంధాలు కలిగి ఉండాలి అనేటువంటి అంశాన్ని కూడా ఆయన అక్కడ ప్రముఖంగా లేవనెత్తారు. ఎస్పెషల్లీ కన్నడ, అలాగే తెలుగు, తమిళం, మరాఠా, హిందీ, ఇంగ్లీషు ఈ 6 భాషల్లో కూడా చాలా అనర్గళంగా పవన్ కళ్యాణ్ మాట్లాడడం అనేది ఆయనకి కలిసి వచ్చినటువంటి ఒక అంశం. మరోపక్క తన ఇంట్లో తన 2 పిల్లలతో కూడా మరాఠాలోనే మాట్లాడతాను అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అక్కడ ఉన్నటువంటి మరాఠా ప్రజలను కూడా ఆకట్టుకున్నాయి. కేవలం తెలుగు ఓటర్లే కాదు, మరాఠా ఓటర్లు కూడా అక్కడ భారీ ఎత్తున పవన్ కళ్యాణ్కి బ్రహ్మరథం పట్టినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట ఒక కనెక్టివిటీని క్రియేట్ చేసింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒక కనెక్షన్ని క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ జాతీయ భావజాలంతో ఉద్భవించినటువంటి పార్టీలు ఈరోజు 2 ఉన్నాయి. ఒకటి జనసేన, ఇంకోటి శివసేన. శివసేనకు సంబంధించి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో జాతీయ భావజాలంతో 2 పార్టీలు పుట్టాయని చెప్పి చెబుతూనే మరోపక్క మహాయుతి కూటమి గెలుపు మహారాష్ట్రకు ఏ విధంగా అవసరం అనేటటువంటి అంశాన్ని ఆయన అక్కడ ప్రముఖంగా లేవనెత్తారు. మరోపక్క ఈరోజు మహారాష్ట్రలో ఉన్నటువంటి 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 50 నియోజకవర్గాలకు పైగా తెలుగు ఓటర్లు గెలుపోటముల మీద ప్రభావం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, అలాగే బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయం ఆ పార్టీకి అక్కడ ఎన్నికల్లో గెలుపుకు చాలా కలిసి వచ్చేటటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 19వ తేదీతోటి అంటే 20వ తేదీ ఎలక్షన్ నడుస్తుంది. 18వ తేదీ సాయంత్రం 5 గంటలకల్లా కూడా ఈ ప్రచారం ముగిసింది. కానీ 16, 17 తేదీల్లో పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని అక్కడ నిర్వహించడం వల్ల వచ్చేటటువంటి మైలేజ్ని గుర్తించి ఆ డేట్ ఫిక్సింగ్ కూడా అంటే పవన్ కళ్యాణ్ ప్రచారం చేసేటటువంటి ఆ డేట్లను కూడా చాలా ప్రముఖంగా తీసుకున్నారు. వాటికి కూడా కాస్త ప్రాముఖ్యత ఉండే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. అంటే దాన్ని సెలెక్ట్ చేయడం కూడా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసినటువంటి పరిస్థితి. దీంతోపాటు ఆయన అనేక రకాలైనటువంటి అంశాలను అక్కడ మాట్లాడారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులతోటి కనెక్టివిటీని ఏర్పాటు చేసుకోవడం కోసం మరాఠీలో మాట్లాడారు, హిందీలో మాట్లాడారు, తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు తెలుగులో మాట్లాడారు. దీంతోపాటు అక్కడ ఉన్నటువంటి అనేక అంశాలు అంటే శివాజీ మహారాజుకి సంబంధించి కావచ్చు, అంతేకాకుండా మహారాష్ట్రకి సంబంధించి జ్యోతిరావు పూలే, అలాగే సావిత్రిబాయి పూలే, అలాగే అంబేద్కర్ భావజాలం. సో ఇదంతా కూడా అంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి చరిత్రను కూడా ఆయన అవపోసన పట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు, చారిత్రక నేపథ్యము, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, వాటి ద్వారా జరిగేటటువంటి అంశాలు, సో వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోండి అని మాత్రమే అని చెప్పారు. అంతేగాని ప్రతిపక్షాల మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం వల్లనో, లేకపోతే ప్రతిపక్షాలను తిట్టడం వల్లనో, ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల మీద నిందలు మోపడం వల్లనో ఎన్నికల్లో గెలవము అనేటటువంటి అంశాన్ని పవన్ కళ్యాణ్ ఇక్కడ చెప్పకనే చెప్పారు. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలకు ఏదైతే కనెక్షన్ ఉంటుందో, కనెక్టివిటీ ఏర్పడుతుందో ఆ అంశాలను మాత్రమే ఆయన అక్కడ లేవనెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్పెషల్లీ చరిత్రలో
అంటే కొన్ని వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. చరిత్రలో ఉన్నటువంటి అంశాలను కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. ఎస్పెషల్లీ ఆయన బాలాషిలో జరిగినటువంటి ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్కడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వుడ్ని తీసుకెళ్ళి అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి తలుపులుగా వినియోగించినటువంటి పరిస్థితి. సో అయోధ్య రామ మందిర పునర్నిర్మాణంలో ఈ బాలాషా ప్రాంతానికి సంబంధించినటువంటి చారిత్రకమైనటువంటి నేపథ్యం ఉంది. మీ ప్రాంతానికి అంతటి ప్రాముఖ్యత ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో అయోధ్య రామ మందిరానికి ఏర్పాటు చేసినటువంటి తలుపులు మీ ప్రాంతానికి సంబంధించిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. మరోపక్క భారతదేశానికి నరేంద్ర మోడీ ఎందుకు అవసరం, భారతదేశానికి ఎన్డీఏ కూటమి ఎందుకు అవసరం, మహారాష్ట్రలో మహాయుతి కూటమి గెలుపుకు ఎందుకు అవసరం అనేటటువంటి అంశాలను కూడా ఆయన అక్కడ ప్రముఖంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో అంటే దాదాపు 10 ఏళ్ల క్రితం మనకు చూసాం, మన ముంబైలో జరిగినటువంటి ఏదైతే ఉగ్రదాడి ఉంది, కసబు అనేటటువంటి ఒక ఉగ్రవాది చేసినటువంటి దాడి అక్కడ ఉన్నటువంటి తాజ్ హోటల్ మీద ఏ విధంగా అయితే జరిగిందో ఈ 10 ఏళ్లలో అంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక అలాంటి దాడి ఒకటి కూడా ఈరోజు దేశంలో జరగలేదు. కాబట్టి ఎలాంటి శాంతి భద్రతలకు అవకాశం ఉంది. మహారాష్ట్రలోనే ఎస్పెషల్లీ ముంబైలోనే ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబైలోనే ఈరోజు దాదాపు ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబై దేశానికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలను సముపార్జించేటటువంటి ప్రాంతము, సముపార్జించి పెట్టేటటువంటి ఒక ప్రాంతము. మరి ఆ ప్రాంతంలోనే గతంలో ఉగ్రదాడి జరిగింది. కానీ ఈ 10 ఏళ్లలో అంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు దేశంలో ఎలాంటి ఉగ్రదాడులు కూడా జరగలేదు. అంటే శాంతి భద్రతలు ఏ విధంగా ఆయన కాపాడుతున్నాడు అనేటటువంటి విషయాన్ని మహారాష్ట్ర సంబంధించినటువంటి ప్రజలంతా కూడా గుర్తించాలి అని చెప్పేసి ఆయన చెప్పారు. మరొక విషయాన్ని కూడా లేవనెత్తడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేటటువంటి వాళ్ళే లేరు అనేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. కానీ 100% స్ట్రైక్ రేటు తోటి గెలిచి చూపించాము. సో కాబట్టి పోరాటం ఉంటే ఏదైనా చేయగలము, సాధించాలి అనేటువంటి తపనుంటే ఏదైనా చేయగలము. ఆ తపన నరేంద్ర మోడీ గారిలో ఉంది. కాబట్టి మహాయుతి కూటమిని ఇక్కడ గెలిపించండి. ఎస్పెషల్లీ మహారాష్ట్రకి ఏది అవసరమో ప్రజలు గుర్తించండి. మహారాష్ట్రకి ఇప్పటివరకు ఏం జరిగిందో ప్రజలు గుర్తించండి. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగిందో గుర్తించి ఓటేయండి అని మాత్రం ఆయన చెప్పాడు. సో ఆయన చెప్పినటువంటి మాటలను చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా శివాజీ మహారాజ్ మళ్ళీ వచ్చి తమకు హితబోధ చేస్తున్నాడా లేకపోతే ఉద్బోధ చేస్తున్నాడా అనేటటువంటి ఒక మీమాంసలో ఉండిపోయారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక వ్యక్తి జనసేన తరపున వెళ్ళినటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నేత కాదు. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలను జాగృతం చేశాడు. అందుకే లక్షలాది మంది ప్రజలు ఆయన రోడ్ షోకి వచ్చారు. 2 రోజుల పాటు ఆయన పర్యటిస్తే ఈ 2 రోజుల పర్యటనలో భారీ ఎత్తున ప్రజలు అక్కడ ఆయనకి బ్రహ్మరథం పట్టారు. అంటే ఆయన ఒక పొలిటీషియన్ గానో లేకపోతే సినిమా స్టార్ గానో చూడలేదు. ఆయన భావజాలము, ఆయన మాట్లాడినటువంటి మాటలు, అందులో ఉన్నటువంటి విధానాలు, ఆయన అనుసరిస్తున్నటువంటి సిద్ధాంతాలు, ప్రజల కోసం ఆయన పడుతున్నటువంటి తపన, ప్రజాస్వామ్య విలువలను కాపాడడం కోసం ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం, సో ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆకట్టుకోవడం వల్ల అక్కడ ఆయనకి బ్రహ్మరథం పట్టారు. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ తర్వాత అంత క్రేజ్ని పవన్ కళ్యాణ్ సంపాదిస్తున్నాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక పక్క చరిత్ర, ఇంకో పక్క ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి స్థానిక అంశాలు, ఇంకో పక్క ఆ ప్రాంతానికి సంబంధించి సమ్మిళితమైనటువంటి భాషలు, వీటన్నిటిలో కూడా పూర్తి స్థాయి పట్టు సాధించి అక్కడికి వెళ్ళి ఆయన ప్రచారం చేశాడు. ప్రచారం అంటే ఏదో వెళ్ళి అక్కడ పొలిటికల్గా ఉన్నటువంటి నాయకులతోటి మంత్రాలు చేయడమో, రాజకీయ రహస్య ఒప్పందాలు చేసుకోవడమో కాకుండా వెళ్ళినటువంటి పనిని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం కావాలి అని చెప్పి తెలియజెప్పేటటువంటి ప్రయత్నం చేశాడు. అది కూడా పూర్తి స్థాయి పట్టు సాధించి పూర్తి స్థాయి సమాచారంతో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియజెప్పే పరిస్థితి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు. కాబట్టి పవన్ కళ్యాణ్కి ఆ స్థాయిలో బ్రహ్మరథం పట్టారు. ఇది ఇవాల్టి ఇన్సైడర్. మరో ఇన్సైడర్లు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.